పెళ్లైన మహిళల మెడలో నల్ల పూసలు ఎందుకు ఉండాలో తెలుసా? మరి ఆ వివరాలేమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలని తెలిసే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాలకు వెళ్తే హిందూ సాంప్రదాయంలో పెళ్లైన స్త్రీలు ధరించే మంగళసూత్రం నల్ల పూసలు కేవలం అలంకరణ కాకుండా ఆధ్యాత్మిక సాంప్రదాయక శాస్త్రీయ ప్రాధాన్యము కలిగినవి. నల్ల పూసలు చెడు దృష్టి దుష్ట శక్తుల నుంచి రక్షిస్తాయని నమ్మకం ఉంది. ఇవి భర్తకు రక్షణ కవచంగా భావించబడతాయి. బంగారం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రతీకగా నల్లపూసలు శివుని ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్ల ఇవి శివశక్తుల ఏకతను సూచించి దాంపత్య బంధాన్ని బలపరుస్తాయి. వివాహ సమయంలో నల్లపూసల దండకు గౌరీదేవికి పూజలు చేయడం ద్వారా దంపతులు సుఖశాంతులతో జీవిస్తారని శాస్త్రం చెబుతుంది. పూర్వం మట్టితో తయారైన నల్లపూసలు శరీర వేడిని తగ్గించి గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయని శాస్త్రీయంగా నమ్మకం ఉంది. నల్లపూసలు స్త్రీ శరీర నాడుల సమతుల్యాన్ని కాపాడి ఆత్మశాంతి, దాంపత్య సుఖం, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.